బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద వాహన్ పోర్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివలింగయ్య, ఎన్ఐసి ప్రతినిధి జగదీష్, వరుణ్ మోటార్స్ అధినేత వరుణ్, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు వాహన్ పోర్టల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాలు వాహన్ సారథిలో ఉండేవి. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరాం. ఈ రోజు వాహన్లో చేరాం. వాహన్ ద్వారా ఈ రోజు నుండి రెండవ వాహనం కొనుగోలు చేసే వారికి 2% అదనపు ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఎత్తివేశాం. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం. షోరూంలలో పారదర్శకంగా వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యేలా చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రవాణా శాఖ చేస్తున్న సంస్కరణలు, రోడ్ సేఫ్టీపై కేంద్రంలోనే తెలంగాణను గడ్కరీ అభినందించారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్ వాహనాలకు తెలంగాణ బ్రాండ్ గా మారుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రవాణా శాఖ ఈ డిజిటల్ మార్పును ముందుకు తీసుకువెళ్తుంది. మన రాష్ట్రంలో రోజుకు సుమారు 1500 వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇలాంటి భారీ సంఖ్యలో వాహనాల సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి ఈ వాహన్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే జాతీయ డేటాబేస్ లో సమీకరించబడతాయి. దీనివల్ల సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయి. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇప్పుడు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా కూడా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎన్ఐసి నుంచి వచ్చినటువంటి జయదీప్ గారు, ట్రాన్స్పోర్ట్ జేటీసీలు, ఇతర సిబ్బంది, వరుణ్ మోటార్ సిబ్బంది, మా ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్ గారు, పాత్రికేయులందరికీ నమస్కారం. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం. ఇది రవాణా శాఖ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా ఉపయోగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు వాహన్ సారథి 2016లో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినప్పుడు మనం భారతదేశం మ్యాప్ చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వాహన్ సారథిలో ఇంటిగ్రేటెడ్ అయి ఉండే. ఎప్పుడు తెలంగాణ టీజీ అనేది ఒక 2 మార్కు కనబడతా ఉంటుండే. సరే, ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ముందుగా సారథిని తీసుకొని దాని తర్వాత వాహనం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాటా అంతా కూడా మనం అనుసంధానం చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి వాహనదారులందరికీ కూడా ఒక కన్వీనియన్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది వాహన సారథి చేసుకోవడం వల్ల ఈ రోజు నుంచి రెండవ వాహనం కొనుక్కునే వాళ్ళకు సంబంధించినటువంటి 2% ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎన్ని వాహనాలైనా కొనుక్కునే విధంగా ఆ 2% సర్ఛార్జ్ అనేటువంటి తీసేయడం జరిగింది. అంతేకాక పారదర్శకత పెరగాలి. అదేవిధంగా వాహనదారులందరికీ సముచితంగా సేవలు అందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఎత్తేయడమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది స్పష్టంగా వాహనదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది, ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. అదేవిధంగా షోరూంలలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కలగజేసినాం, చెక్ పోస్టులు ఎత్తేసినాం. దాంతో పాటుగా డిపార్ట్మెంట్ అంతా కూడా మాన్యువల్ సిస్టానికి సంబంధించినంత వీలైనంత వరకు ఉపయోగం లేకుండా సాంకేతికతను ఉపయోగించుకొని ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీకి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దేశంలోనే కేంద్ర ఇమారత్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, హైవేస్ సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రి గడ్కరీ గారు కూడా మేము రోడ్ సేఫ్టీ మీద తీసుకుంటున్న అంశాలు కావచ్చు లేదా ఇతరత్ర సంస్కరణలు అన్నింటి పట్ల
మమ్మల్ని అప్రిషియేట్ చేసే విధంగా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా వాహనదారులకు సంబంధించిన ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఈరోజు ఒక షోరూమ్లలో రిజిస్ట్రేషన్ అనేటువంటి అంశం కావచ్చు, వారికి సంబంధించి భవిష్యత్తులో ఫిట్నెస్ కి సంబంధించి కూడా ఏటీఎస్ కేంద్రాలు కావచ్చు, సెంట్రలైజ్డ్ లైసెన్స్ సిస్టమ్ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా ఈవీ పాలసీ ద్వారా తెలంగాణ బ్రాండ్ గా నెంబర్ 1 గా ఈరోజు మరి ఈవీ వాహనాల కొనుగోలుకు సంబంధించిన అంశం జరుగుతోంది. మొన్న ఈ మధ్య ప్రభుత్వంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసే వాహనాలన్నీ కూడా ఈవీ వాహనాలుగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీ ఉండాలని ఈవీ, ఎల్పీజీ, సిఎన్జి ఆటోలు ఇస్తూనే ఉన్న పాత డీజిల్ ఆటోలన్నింటినీ కూడా రిట్రోఫిట్ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని డీజిల్, పెట్రోల్ ఆటోలను ప్రభుత్వ పరంగానే రెట్రోఫిట్ చేసి ఈ పొల్యూషన్ నియంత్రించే విధంగా హైదరాబాద్ లో తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆర్టీసీ పరంగా ఇప్పటికే పిఎంఈ డ్రైవ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు వస్తా ఉన్నాయి. ఆ విధంగా అన్ని రకాలుగా హైదరాబాద్ పొల్యూషన్ కాపాడడానికి కూడా రవాణా శాఖ తన వంతు ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో వాహనదారులందరూ కూడా రవాణా శాఖ తరఫున ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా తప్పకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, డిపార్ట్మెంటల్ హెడ్స్, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దృష్టికి తీసుకోవచ్చు. మేము ఫ్రెండ్లీ, మంచి ఒక పారదర్శకంగా సమర్థవంతంగా రవాణా శాఖను వాహనదారులకు, ఇటు కంపెనీ ఉత్పత్తిదారులకు, అదేవిధంగా డీలర్లతో కోఆర్డినేట్ చేసుకుని వీలైనంత ఫెసిలిటీస్ ఇచ్చే, మాన్యువల్ కాకుండా కంప్యూటరైజ్డ్ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్న మాట మనం చేస్తూ ఈరోజు 2016లో ఇంటిగ్రేట్ అయినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిన వాహన సారథితోటి మనం తెలంగాణ అనుసంధానం అయినాం. ఈరోజు దీనితోటి జాతీయ స్థాయిలో మన ఇన్ఫర్మేషన్ సో ఈ అనుసంధానం కావడం వల్ల మరి మనకు సంబంధించినటువంటి నేషనల్ లెవెల్ ఒక ఫెసిలిటీ కూడా అందరికీ ఇక్కడ క్రియేట్ అయిపోతే, ఏదైనా ఎన్ఓసీలు కావచ్చు, ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, రకరకాల సౌకర్యాలకు సంబంధించిన డేటా కూడా ఆన్లైన్ లో ఉంటూ మనం తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఉంటాం. ఈ రోజు మేము ప్రభుత్వం తీసుకునే నిర్ణయం లోపల అన్ని విజయంగా జరగాలనుకుంటే ప్రజల సహకారం కూడా అవసరం. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తెస్తున్నటువంటి పాలసీలను ఉపయోగించుకోవాలని కోరుతాను. అందుకు ఈరోజు ఈ మీడియా ద్వారా వాహన డీలర్లందరూ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. కన్జ్యూమర్లు ఇంకా మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ కు పోయే అవసరం లేకుండా షోరూమ్ లోనే చేసే అవకాశం ఇచ్చినాం. కాబట్టి కన్జ్యూమర్ ఎక్కడ కూడా ఎఫర్ట్ కాకుండా, ఇబ్బంది పడకుండా, ఇది మీ బాధ్యతగా కొంత పారదర్శకంగా గతంలో చిన్న చిన్న అంశాలు వచ్చినాయి, వాటన్నిటికీ వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ షోరూమ్ తెలంగాణ వ్యాప్తంగా వాటర్ మోహన ఈ యొక్క వాహనాల షోరూమ్ యాజమాన్యందరినీ రవాణా శాఖ తరఫున కోరుతా ఉన్నా. ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవహారం లోపల పారదర్శకతోటి త్వరగా వెంటనే కన్జ్యూమర్ కు, మీ వాహన కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా వాహన డీలర్లందరికీ, తెలంగాణ అన్ని రకాల వాహన డీలర్లందరికీ కోరుతారు. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో భాగంగా కూడా మీ యొక్క కొంత బాధ్యత భాగస్వామ్యం తీసుకోండి. ఈరోజు అందరం కలిసి తెలంగాణలో రోడ్డు యాక్సిడెంట్లను నివారించి కొన్ని ప్రాణాలను కాపాడగలిగిన మనందరికీ ఒక గొప్ప పేరు. ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్లకు సంబంధించి మీరు బండి ఇచ్చేటప్పుడు కానీ లేదా అమ్మే సందర్భంలో ఆ రోడ్డు యాక్సిడెంట్ కి సంబంధించిన కొంత హెల్మెట్ కానీ ఇతరత్ర అంశాల పట్ల 2 వీలర్ ఇచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ మ్యాండేట్ చేయడము, ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. దానిలో భాగంగా పొల్యూషన్ కూడా కొంత ఇన్వాల్వ్ చేసి తప్పకుండా షోరూమ్ లో బండి కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళకి ఒక మొక్క నాటడం ద్వారా కనీసం ఆ ఆలోచన వచ్చే విధంగా కూడా చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి నేను एनआईसी में जयदीप साहब से यही कोरता, मैं आपसे रिक्वेस्ट यही है, आने वाला दिन में हम ये ना समझे एनआईसी में हम वाहन सारथी में जेलों के तकलीफ उठाए, ऐसा नहीं है। जैसा पहले हमारा पक्ष सीएमएस था बहुत मजबूत था, तो हम लोग वाहन सारथी में अभी जेल होने के बाद कहीं दिक्कत ना हो, आने वाला दिन में रेस्पॉन्स अच्छा होना चाहिए और कोई इश्यू है तो
आपके तरफ से इमीडिएटली रिजॉल्व होना चाहिए। दैट इज हमारा तरफ से, सरकार की तरफ से आपको ये रिक्वेस्ट है, क्योंकि मंत्री साहब ने उस दिन बोले थे, आप भी शायद मीटिंग में थे, हम तुरंत हमारा प्रिंसिपल सेक्रेटरी एक दिन रुक के मेरे इंटीग्रेटेड होने के लिए काम आप अब दोनों मिलकर किया है। आने वाला दिन में किसी इंडिविजुअल को या सरकार को दिक्कत ना हो। అందరికి ధన్యవాదాలు। ఈ యొక్క అవకాశం అందరూ కూడా వాహన సారథి తోటి అది 2% అదనపు ఛార్జీలను కూడా తొలగిస్తున్నారు।